విజయవాడ వైసీపీ నేత బొప్పన భవకుమార్తో టీడీపీ మంత్రాంగం ఫలించినట్లే తెలుస్తోంది. టీడీపీలో చేరేందుకు సరేనన్నారు బొప్పన భవకుమార్. ఈ నెల 21న పార్థసారథితో కలిసి తాను కూడా చేరుతున్నారు బొప్పన. అమరావతి రాజధాని తరలింపు నిర్ణయంతో ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, ఇకపై విజయవాడ తెలుగుదేశం నేతలకు సహాయకుడిగా ఉంటానంటున్నారు బొప్పన. ఎమ్మెల్యే టికెట్ ఆశించి తాను టీడీపీలో చేరడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు బొప్పన. విజయవాడ పెనుమలూరు వైసీపీలో బొప్పన భవకుమార్ కీలక నేత. ఎమ్మెల్యే పార్థసారథికి అత్యంత సన్నిహితుడు కూడా. పార్థసారథి పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన తర్వాత బొప్పన మాత్రం చేజారకుండా జాగ్రత్త పడాలనుకున్నారు వైసీపీ నేతలు. అధికార పార్టీ నుంచి కొందరు నేతలు వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఆ తర్వాత టీడీపీ నేతలు కూడా బొప్పనతో చర్చలు జరిపారు. చివరికి ఆయన కూడా పార్టీని వీడి టీడీపీలో చేరేందుకే నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ టౌన్లో కేసీఆర్ చిన్ని గారికి కానీ, గద్దె రామ్మోహన్ గారికి కానీ, బోండామ్మ గారికి, బుద్ధాయంకన్ గారికి ప్రతి ఒక్కరికి సహాయకారిగా ఉండటానికే పార్టీలోకి వస్తున్నా. కానీ నేను ఏ విధంగానూ ఆశించి ఒక విధంగా పార్టీ మనుగడ మనం కూడా కాపాడుకోవాలి. ముఖ్యంగా అమరావతి అనే దాన్ని తీసేసిన తర్వాత విజయవాడ ప్రాంతంలో కానీ, అమరావతి ప్రాంతంలో కానీ ఎక్కడైనా సరే ఏ నాయకుడైనా సరే, ఏ మనిషి అయినా సరే ఎవ్వరో ఇష్టపడినంత ద్రోహం జరిగిన తర్వాత ఆ పార్టీలో ఉండటం అనవసరం అనుకొని నేను బయటకు వచ్చాను తెలియజేస్తాను.